తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటనకి సంబంధించి గురువారం విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డిని, సత్యవతి రాథోడ్ని మరియు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ని వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో మర్రి చెన్నవిరెడ్డి విగ్రహం దగ్గర పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిపై వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్పందిస్తూ విద్యార్థుల ప్రాణాలు పోతుంటే వాటి మీద ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల నిర్బంధం, అరెస్టుల మీద తప్ప ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వానికి పట్టింపేది. ఏం పాపం చేశారని ఆ చిన్నపిల్లల ఆహారం కల్తీ అవుతున్నా పట్టించుకోవట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థులకి కల్తీ ఆహారం, అడిగితే అక్రమ అరెస్టులేనా? 6 గ్యారంటీల సంగతి దేవుడెరుగు. కనీసం విద్యార్థులకు మంచి ఆహారం అందించడం చేత కాలేదు. ఈ ప్రభుత్వానికి మీ సర్కారు నిర్లక్ష్యం మరియు దాష్టికానికి పిల్లలు బలైపోతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులకు నిద్ర పట్టడం లేదు. ఈ అక్రమ అరెస్టులకి భయపడేది లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు అన్నారు. నేను సత్యవతి గారు ఏంటి లాండర్ అయితే మరి నిన్న వాళ్ళని ఎందుకు అలౌ చేశారు? నిన్న వాళ్ళిద్దరు చైర్మన్ ఎందుకు పోయి ఉన్నారు? అంటే ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి ఏమన్నా రైట్ ఉందా చైర్మన్లకి? కన్సర్న్ డిపార్ట్మెంట్ అది కాదు కదా. మరి వాళ్ళని అలౌ చేశారు కదా, మరి మాకు కూడా ఉంది కదా. నేను ఎమ్మెల్యేను, నేను ఎమ్మెల్సీ గారు, మాకు ఉంది కదా బాధ్యత. ఎందుకు పోనివ్వరండి? ఎందుకు పోనివ్వరు? చట్టం చేసిండ్రు అట్లా. రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోవాలి, అపోజిషన్లో ఉన్న వాళ్ళు పోవద్దని. మరి ఎందుకండి? ఎందుకు అలౌ చేయరు? ఎందుకు అలౌ చేయరు చూడడానికి? ఎందుకు అవుతుంది లా అండ్ ఆర్డర్? మేము పోయేది హాస్టల్కి, రోడ్డు మీద కూర్చొని చేయడానికి పోతలే. మీరు క్రియేట్ చేసుకుంటుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇప్పుడు అనవసరంగా పోయి వచ్చే వాళ్ళం కదా, మీరు కదా మీ డిపార్ట్మెంట్ పెట్టి ఆపింది నన్ను. పైన జింపి